అధ్యక్ష, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది 2014లో. 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్గా అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాలలో విలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసింది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఇక్కడే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ, ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు, కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని, తర్వాత అందులో నలుగురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు, ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు 23 మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకరు, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు. మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కానీ డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి, కొత్త సాంప్రదాయం రావాలని, మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ, దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా. 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది, అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు. అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు, ప్రజలు, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష
కుక్కతోక ఎప్పుడు వంకరే అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు పోవాల్సిన సందర్భం అధ్యక్ష. కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా, ఏదో ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు, కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఏ విధంగా వచ్చే 78లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాటా శ్రీరామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి. అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర ఈయన అదే ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనయుడని చెప్పుకుంటున్నారు కదా మీరు. ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా, చరిత్ర ఎవరు మార్చలేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, చరిత్రలో నీతి చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు. అట్ ది సేమ్ టైం రికార్డ్ స్ట్రైటన్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. సీఎం గారు అధ్యక్ష మీరు మాట్లాడండి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే, ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి, ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా, ఎప్పుడో 10 ఏళ్ళ కిందటనో 20 ఏళ్ళ కిందటనో 30 ఏళ్ళ కిందటనో జరిగాయి కదా అని చెప్పినట్టుగా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష? అసలు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి? ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు. కొనింది చాలా అన్యాయం. కొనిన తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు. అది ఇంకా అన్యాయం. ఇది చేసిన తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు, ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు డిఫెండ్ చేసుకునేదానికి. అసలు చేసింది తప్పు, చేసింది అన్యాయము అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంత మటుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది ఇలా మాటలు వింటా ఉంటే అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కన్నా ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు కనీసం అధ్యక్ష